ఇప్పటి వరకు పేరు త్రినేత్రి అనడం, ఊరు పేరు అడిగితే ఏమీ చెప్పకపోవడమే జరిగింది. ఇప్పుడు దేవీపురం అన్నారు, చూసారా? మీ ఊరు దేవీపురమా? ముక్కంటిపురం కదక్క. దేవీపురం అన్నాను కదా. ఆ పేరెందుకు అనేసాను? అది మీ ఊరే కాబట్టి. అదేంటి గురువుగారు, చెల్లి వాళ్ళ ఊరు ముక్కంటిపురం కదా. నువ్వు చెప్పు త్రినేత్రి. కాదు, మాది ముక్కంటిపురం కాదు, దేవీపురమే. విశాలుడు ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వెళ్ళాక నైనమ్మ కూడా ఆ ఊరికే వెళ్ళింది. అక్కడే యాక్సిడెంట్ అయింది కాబట్టి తన మైండ్లో దేవీపురం అని ఫిక్స్ అయిపోయింది అనుకుంటా. నిన్నటి వరకు ఊరు పేరు కూడా చెప్పలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. కానీ సొంత ఊరు కాకుండా ఆ ఊరి పేరు ఎందుకు చెప్తుంది మావయ్య? గురువుగారు కూడా తనకు తగ్గట్టే దేవీపురమే నీదని అంటున్నారు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా త్రినేత్రి? దేవీపురంలో బాబుగారి కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాను. బాబుగారు! బాబుగారు! ఎస్, అవునండి. నువ్వు నా కోసం వస్తున్నావు అన్నప్పుడే కదా యాక్సిడెంట్ అయింది. నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు బాబుగారు. ఎవడే బులిబాబు గారు? ఏంటి? బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇంకో హాస్పిటల్కి మారుస్తున్నామని చెప్పి ఏ మూలికలో తలకు కట్టి మామ అనిపించేశారా ఏంటి? నువ్వేం చెప్పదలుచుకున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు. మా అక్కకు 2 రోజుల్లో నయమైందని సంతోషపడిపోయేలోపు తను చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది కదండి. మీరు మంచి హాస్పిటల్లోనే చూయించారా అని అడుగుతున్నాను. నాకు లేని శ్రద్ధ నీకున్నట్టు మాట్లాడతావేంటి? అబ్బో, వదినంటే మీకు ఎంత మమకారమో నాకు తెలుసులేండి. కాకుంటే ఎంత ఖర్చు పెట్టినా ఫలితం సగమే దక్కింది అన్నట్టు కోలుకున్న మా అక్క నేను త్రినేత్రిని కూడా నేనే అని కన్ఫ్యూజ్ చేస్తుంది కదా. పేర్లలో మొదటి అక్షరం త్రి అనేదొక్కటే సేమ్, మిగతాదంతా తారుమారు మారుతారు. అలా మారుతారా చెప్పండి? నాకే అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను? మా అక్క ఈ ఇంటి కోడలైనప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా అక్క మీకేం అర్థం కాకపోవడం. అక్కెవరు? మా అక్క అండి, నైనక్క. మీరు కూడా ఈ గందరగోళానికి గురై మతి గతి తప్పిపోయిందా ఏంటి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు మీ అక్క అనుకుంటున్నావేమో, నేనైతే అనుకోవడం లేదు. ఏంటి? ఆవిడెవరో ఏంటో అది తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాను. వామ్మో, ఇదేం ట్విస్ట్ అండి. మీరేనా ఇలా మాట్లాడేది? నైని వదిన అంటే 2 చెవులు ఒకేసారి కోసుకునే మీరు నా 2 చెవులకి వినపడేలాగా తను మా అక్క కాదు అంటున్నారేంటి? నాకు డౌట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అది నిజం అవుతుంది సుమన. మరి అచ్చం మా అక్కలా డిట్టు ప్రింట్ తీసినట్టుగా ఉంది కదా. అందుకేగా అందరూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అంటే నేను కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదంటారా? మీరు ఏమైనా అనుకోండి, నాకు నమ్మకం రావాలి అంటే నా మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అప్పుడే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయించాను.
ఎలా? ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు నైని వదినకి యాక్సిడెంట్ అయిన దేవీపురానికి వెళ్లారు. ప్రమాదం పొరపాటున జరిగిందా లేకపోతే ఎవరైనా జరిపించారా, ఆ తర్వాత ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందో ఈ వివరాలతో మొదలు పెడితే ఎవరు ఏంటో బయటపడుతుంది. అర్థమైందా? రావే రా. అలిపోస్తోందండి. నీ మొహం ఇదేమన్నా రన్నింగ్ రేసా? నా వల్ల కావడం లేదండి. రావే, త్వరగా రావే. మీ అమ్మ గనక ఆ త్రినేత్రి ఆచూకీ తెలుసుకోమని పోలీసులకు చెప్పిందనుకో, వారం లోపు శవం దొరకడం అడ్డుంచితే ముందు మనిద్దరం దొరకడం ఖాయం. ఇప్పుడేం చెప్పాలి? మనం చంపలేదని చెప్పు. అలాగే. మెడ మీద గుద్దుతానేమనుకుంటున్నావా? ఆ, అలా చెప్తావా? మీరే అన్నారుగా. నా కర్మని నిన్ను చేసుకోవడం. ఉమ్, నన్ను ఆస్తి పరుణ్ణి చేయవు, నువ్వు అంతకుండా చేస్తావు. అబ్బా, ఏం చెప్పాలో చెప్పండి. ఆయాసం వస్తుంటే విసిగిస్తారు. మీ అమ్మ పిచ్చిది. అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు. ఈ పూటకు పిచ్చిలే అని ఆ పోలీస్ ఆయనకు చెప్పాలే. ఆ, అర్థమైంది. ఇంకా నా మొహం ఏం చూస్తావే? ఆ, పెద్ద అందగాడవని. హే, పదండి. పద.